ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఒక మాట చదువుకుంటాం. అప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37, 38, 39 3 వచనాలు చదువుకుంటాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37, 39. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలోచన చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుకటి వారము కాము కాదు, ఆత్మను రక్షించుకొనుటకు లేక సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, రాత్రికాల సమయంలో నాయన మీ ప్రజలంగా మీ సన్నిధికి రాగలిగే భాగ్యం ఇచ్చినారు. మనం చేస్తున్నాం ప్రభా. కొరకై వచ్చినటువంటి కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రయోజకుడైన దాసుడును మీ రక్తమును బట్టి ధైర్యంగా కృపాసనం ఎందుకు వచ్చుతుండగా సమయోచితమైన సహాయం దయచేయండి. ప్రతి విధంగా డిస్టర్బెన్స్ ను ప్రాబ్లం కూడా లేకుండా నాయన స్పష్టంగా వినపడలాగా మంచి సమయం దయచేయండి. మీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవండి. మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించండి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పేట మీకు అందరికి వందనాలు. రాత్రికాల సమయంలో మనం ఈ రీతిగా కలుసుకుంటూ మనకి ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుత్వంతో కనుక ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనం చదువుకున్నటువంటి మాటను గమనిస్తే, ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యంగా నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములను గాని అతడు వెనుక తీసిన అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం రక్షించుటకు వెనుక తీయువారము కాదు గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన ఉన్నాము. భక్తుడు మాట ఎబ్రీ ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. రాత్రికాల సమయంలో కొంత సమయం నుండి కొన్ని విషయాలు మనం చూస్తాం. కనుక నా ఎదుట నీతిమంతుడైన విశ్వాసమూలముగా జీవించడం, దేవుని ఎదుట నీతిమంతుడైన విశ్వాసమూలముగా జీవించడం. ఈ రాత్రి సమయంలో దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి కొన్ని విషయాలు కొంత సమయము మనం చూస్తాం. దేవుని ఎదుట మన జీవితం, దేవుని ఎదుట మన విశ్వాసం, దేవుని ఎదుట మన ప్రవర్తన, దేవుని ఎదుట మన భక్తి, దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉండాలి కొన్ని సంగతులు పౌలు భక్తుడు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, కాలము బహు కొంచెముగా ఉన్నది. బహు అంటే ఇంకా ఎంత కొంచెమో చెప్పలేము. తక్కువ సమయం ఉంది, కొంత సమయమే మిగిలింది. సమయము అయిపోయింది, గతించిపోయింది. గడిచిన ఏ క్షణము కూడా మరలా తిరిగి వెనక్కి రాదు. గడిచిపోయింది, గతించిపోయింది. ఇంకో కొంత సమయము మిగిలింది. కాలము బహు కొంచెముగా ఉంది. యేసు ప్రభు వారు కూడా సువార్త ఆరంభించినప్పుడు ఆయన బోధించినప్పుడు ఏంటంటే, కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యము సమీపించినది అని ఆయన సువార్తను ఆయన బోధించడం ఆరంభించినాడు. బాప్తిస్మ యోహాను కూడా పరలోక రాజ్యం సమీపించింది, మార్గం పొందని ప్రకటన చేస్తాం వచ్చినాడు. కాబట్టి ఇంకా కాలము అయిపోతుంది.
గమనిస్తే ఈ లోకము ముగించబడడానికి కొంచెం సమయమే ఉంది. యుగ సమాప్తికి కొంత సమయమే మిగిలింది. అదే సమయంలో మనము ఈ లోకం విడిచిపెట్టడానికి కూడా కొంత సమయమే మిగిలింది. అదే సమయంలో యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం కూడా కొంత సమయమే మిగిలింది. ఈ మూడు సంగతులు ఎప్పుడైనా జరగచ్చు. యుగ సమాప్తి ఎప్పుడైనా జరగచ్చు. మనం ఈ లోకం ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు, మనకు తెలియదు. యేసు ప్రభు వారు ఎప్పుడైనా ఈ లోకానికి రావచ్చు. కాబట్టి ఇది జరగడానికి కొంత సమయమే ఉంది. ఈ రాత్రికాల సమయంలో మరి ముఖ్యంగా ఈ 2024 సంవత్సరము ముగించబడడానికి కూడా కొంత సమయమే మిగిలింది. ఈ సంవత్సరము చివరి దినాల్లో ఉన్నాం. ఆల్రెడీ రెండో వారం కూడా అయిపోతా ఉంది. ఎండింగ్ లో ఉన్నాం. ఇంకా 2 వారాలలో ఈ సంవత్సరము ముగించబడుతుంది. కొంత సమయం ఉంది, మనకి కొన్ని దినాలు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. ఎందుకంటే ఆయన ఎదుట మన జీవితం ఎలాగుందో, మన విశ్వాసం ఎలాగుందో, మన ప్రవర్తన ఎలాగుందో, మన యొక్క భక్తి ఎలాగుందో, మన హృదయం ఎలాగుందో మనం చూసుకోవాలా. ఇక్కడ ఆ ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును అని చెప్తున్నాడు. కనుక హెబ్రీయులకి పత్రిక రాస్తూ ఈ గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం గురించి రాస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసము అంతం వరకు విశ్వాసంలో కొనసాగడం గురించి రాస్తా ఉన్నాడు, చెప్తా వస్తున్నాడు. విశ్వాసం గురించి, విశ్వాసంలో కొనసాగడం, అంతం వరకు కొనసాగడం గురించి చెప్తా ఉన్నాడు. చూడండి, మనము దేవుని విశ్వాసం ఉంచితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని, నమ్మిక ఉంచిన వారిని ఆయన నీతిమంతులుగా ఎంచుతాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం స్పష్టంగా సిస్టర్ చదువుతుంది. డిస్టర్బెన్స్ లేకుండా చదవండి. రెఫరెన్స్లు అందిస్తే మంచిగా ఉంటుంది. 3వ అధ్యాయం 24వ వచనం రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కనుక నమ్మువారు ఆయన కృపచేతనే కదా ఉచితముగా క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడు నమ్ముట ద్వారా మనం దేవుడి మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాం. 28 చదవండి అక్క. అదే అధ్యాయం 28 వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. కనుక విశ్వాసం వలననే, నమ్మకం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. మనుషులు దేవుని యందు నమ్మకించడం ద్వారా దేవుడు వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. కేవలం ఉచితంగా ఆయన అందరి విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. అదే రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదవండి అక్క. మా పేపర్ తిప్పగానే, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం వచ్చిన మనకు ఎంచబడనని మన నిమిత్తము కూడా రాయబడెను. కనుక అది అబ్రహాము నమ్మినాడు కదా, అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడింది. ఆయనకు మాత్రమే కాదు, మృతులలో నుండి లేపిన వాని అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకులో ఎంచబడుతుంది, మనకు కూడా వర్తిస్తుంది. అబ్రహాముకే కాదు, అబ్రహాము నమ్మినాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది.
అబ్రహాముకే కాదు గాని మృతులలో నుండి యేసును లేపిన దేవుని యందు నమ్మకం ఉంచిన మనకు కూడా వర్తిస్తుంది. మన నిమిత్తం కూడా రాయబడనని పౌలు భక్తుడు చెప్తాం. మనకు మనుషులు దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. అందుకనే 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు పౌలు భక్తుడు? కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. పుట్టినోట్లో రాయబడింది కలిగి ఉన్నాము. కాబట్టి ఆల్రెడీ మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా ఉచితంగా తీర్చినాడు. నీతిమంతుల జాబితాలోకి మనం వచ్చినాం. నీతిమంతుల జాబితాలోకి వచ్చిన తర్వాత మనం విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తాం. కనుక నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు విశ్వాస జీవితాన్ని ఆరంభిస్తాం. ఆ విశ్వాస జీవితం ఎంతవరకు కొనసాగాలంటే భూమిపై బ్రతికినంత కాలము మన జీవిత యాత్ర దాకా విశ్వాసములో కొనసాగాలి. కాబట్టి ఆరంభము ఎంతవరకు ఆరంభించినాడు, ఎంతవరకు ఆ విశ్వాసంలో కొనసాగాలంటే మన జీవితం ముగించే అంతవరకు విశ్వాసంలో కొనసాగాడు. దాని గురించి పౌలు కనుక నా ఎదుట నీతిమంతుడే విశ్వాసములుగా కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచిన నీతిమంతులుగా తీర్చబడ్డాము. అయితే ప్రస్తుతము మన విశ్వాసం ఎలా ఉంది? ఇప్పుడు దేవుని వాక్యంలో ఈ నిబంధనలో మాట పౌలు భక్తుడు ప్రస్తావిస్తుంటున్నాడు అంటే ఈ మాట ముందుగానే పాత నిబంధనలో రాయబడింది. చూడండి, హబక్కూకు 4వ వచనం చదవండి అక్క. హబక్కూకు 2:4. వారు యుద్ధ ప్రభావపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా తన విశ్వాస్యత చేత బ్రతుకును. ఎక్కడ చదువుతున్నారక్క? 2:4. ఓకే. నమ్మువారు నీతిమంతుడు తమలో తాము అతిశయపడు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. విశ్వాసత చేత, నమ్మకం చేత నీతిమంతుడు బ్రతుకుతాడు. పాత నిబంధనలో ఈ పాత నిబంధనలో రాయబడినటువంటి మాటనే పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు. అక్కడ రాయబడి ఉన్నది అని చెప్తాడు. చూడండి, 1వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 17వ వచనం ఇట్లా రాయబడి ఉన్నది అని చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:17 చదవండి. 1:17. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసముగా జీవించడానికి రాయబడిన ప్రకారము విశ్వాసముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అందుకనే సువార్త గురించి తెలియజేసినటువంటి వార్త గురించి ఏం చెప్తాడంటే నమ్మడానికి అది దేవుని శక్తి అయినది. అందుకనే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడానికి రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగు నీతి దాని బయలుపరచబడుతుంది. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన మాటనే కొత్త నిబంధనలో జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఆయా సంఘాలకు రాస్తూ. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:11 వచ్చిన చదవండి. గలతీయులకు రాసిన 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును
ఆ, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. తీర్చబడగా చదవండి అక్క. తీర్చబడను నీతిమంతుడు సంగతి విశ్వాసము స్పష్టమే. జీవించును. జీవించును. మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాము, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాము, మనం విశ్వాస జీవితాన్ని ఆరంభించినాము. అయితే అనుదిన జీవితంలో మన విశ్వాసం ఎలా ఉంది, ఆయన ఎదుట దేవుని ఎదుట మన విశ్వాసం ఎలా ఉంది చూడండి. దేవుని ఎదుట మన విశ్వాసము ఎలా ఉంది, విశ్వాస విషయంలో మనం ఎలా ఉన్నాము చూడండి. దినాల్లో దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక 4:2 పరిశుద్ధాత్మ దేవుడు ముందే రాయించి పెట్టినాడు. అది పౌలు భక్తుడు తిమోతికి చెప్తుంటాడు, జ్ఞాపకం చేస్తాను చూడండి. అయితే 4:1 మొదటి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధల యందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మచేతగా చెప్పుచున్నాడు. చూడండి, దినాల్లో విశ్వాసులు ఏమైపోతున్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితాన్ని ఆరంభించినటువంటి విశ్వాసులు ఏమైపోతున్నారు ఈ దినాల్లో, కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టులు ఆత్మచేతగా చెప్పుచున్నాడు. విశ్వాసులు విశ్వాస భ్రష్టులైపోతా ఉన్నారు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనని దేవుని వాక్యం చెప్తుంటే, ఆయన అందరి విశ్వాసత చేత నమ్మకం చేత జీవించవలసినటువంటి దేవుని ప్రజలు, విశ్వాసంలో కొనసాగవలసినటువంటి దేవుని ప్రజలు ఈ దినాల్లో ఏమైపోతున్నారంట, విశ్వాస భ్రష్టులగుతున్నారని ఏటగా చెప్పుచున్నాడు కదా. విశ్వాస భ్రష్టులైపోతున్నారు. కాబట్టి భ్రష్టత్వం విశ్వాసంలో నుండి తొలిగిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకనే కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 త్వర చదవండి అక్క. మనకు తెలిసిన వాక్యాలు ఇవన్నీ. కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 మీరు విశ్వాసం గల అక్క 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మును మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. చూడండి, చెప్తున్నాడు కొరింథీయులకు ఎన్నో సంగతులు వాళ్ళకి రాస్తూ వచ్చినాడు. ముగింపులో చెప్తున్నాడు, మీరే చూసుకోండి అయ్యా మీ విశ్వాసం ఎట్లా ఉందో, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీరే చూసుకోండి, మీరే చూసుకోండి, మీరు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. మీరు భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీకు తెలుస్తుంది కదా. చూడండి, కనుక ప్రియమైన విశ్వాసం ఉంచినటువంటి మనము, విశ్వాసంలో కొనసాగవలసినటువంటి మనము రాను విశ్వాస విషయంలో విశ్వాస భ్రష్టులైపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు రాయించిపెట్టాడు. విశ్వాస విషయంలో తప్పిపోయే వారంగా చూడండి. అసలు ఎందుకు విశ్వాసులు భ్రష్టులైపోతున్నారు, విశ్వాసులు ఎందుకు భ్రష్టులైపోతారు అనేది మనం రాసిన పత్రికలో చూస్తే, ఈ దినాల్లో విశ్వాసం కోల్పోయే దినాలు ఇవి కదా. విశ్వాసము కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. చూడండి, 1 తిమోతి 6:10 చదవండి. చదవండి మీరు చదివితే నేను చదవాల్సిన అవసరం లేదు, సమయం కోసం అని నేను 6:10 ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు
కొందరు కొందరు దానిని దానిని ఆశించి ఆశించి విశ్వాసం నుండి విశ్వాసము తొలగిపోయి నుండి తమను తామే పొడుచుకుంటున్నారట. విశ్వాసంలో నుండి తొలగిపోయి, విశ్వాసంలో నుండి నానా బాధలు చేత తమనే పొడుచుకుంటున్నారంట. 21వ వచనంలో రాయబడింది. 21వ వచనంలో చూడండి. మరి ఆ విషయంలో ఆ విషయంలో విశ్వాస విషయమై తప్పిపోయి లోపమైపోవడం. విశ్వాసంలో తొలగిపోతున్నారు. విశ్వాసం విషయమై తప్పిపోతున్నారు. చూడండి, విశ్వాస విషయమై పోతున్నారు. రెండో తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:8. ఎన్నే ఎంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరును చెదిన మనసు కలిగి విశ్వాస విషయంలో సత్యమును ఎదిరిస్తారు. విశ్వాసం నుండి తొలిపోవడము, విశ్వాస విషయం తప్పిపోవడము, విశ్వాస భ్రష్టులైపోతున్నారు. సత్యమును ఎదిరించడం. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు. ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో చూడండి. కనుక ఎంత అంటే ఎవరు వీళ్ళు అతిథిలో ఒక జాబితా ఉంది. ఆ అతిథిలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోమని రాస్తూ ఎట్లాంటి మనుషులు ఉన్నారంట? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, అందరూ లిస్టే ఉంది, పెద్ద లిస్ట్ చూడండి. కాబట్టి వీళ్ళు సత్యాన్ని ఎదిరించి విశ్వాస భ్రష్టులైపోతున్నారని చెప్తా ఉంటున్నాడు. కనుక పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ తిమోతికి ఏమని చెప్తున్నాడంటే, తిమోతి నువ్వు విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నావు. నువ్వు విశ్వాసం కలిగి ఉండు. నువ్వు విశ్వాసం ఉంచినావు, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు. విశ్వాసం పోగొట్టుకోవద్దు. విశ్వాసం ఎప్పటికీ కలిగి ఉండని తిమోతికి చెప్తా ఉంటున్నాడు. తిమోతి భక్తునికి చెప్తున్నాడు. చూడండి త్వరగా 1 తిమోతి 1:18 తిమోతికి పౌలు భక్తుడు విశ్వాసం గురించి ఎంత మంచిగా చెప్తున్నాడు. 1 తిమోతి 1:18 వచ్చిన నా కుమారుడు నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చెప్పులా మంచి పోరాటం వాటిని బట్టి ఆజ్ఞ నీకు అప్పగించు. నీవు విశ్వాసం కలిగి ఉండాలా. తిమోతికి చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం కలిగి ఉండాలా. చూడండి, అదే 2 తిమోతి 1:13 చదవండి అక్క త్వరగా. 2 తిమోతి 1:13. క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నువ్వు విశ్వాసం కలిగి ఉండు, విశ్వాస ప్రేమ కలిగి ఉండు, నువ్వు విశ్వాసము మంచి మనసాక్షి కలిగి ఉండు. అంటే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో. విశ్వాసం ఉంచినటువంటి మనము విశ్వాస జీవితంలో కొనసాగడము, విశ్వాసం కలిగి ఉండడము, విశ్వాసంలో నుండి తొలిపోకుండా ఉండడము, తప్పిపోకుండా ఉండడము ఎంత ప్రాముఖ్యము. తిమోతికి చెప్తున్నాడు, నువ్వు విశ్వాసం కలిగి. 4వ అధ్యాయం 1 తిమోతి 6వ వచనం చదువుతుంది. 1 తిమోతి 4వ అధ్యాయం 6. ఈ సంగతులను వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు సుబోధ సంబంధమైన వాక్యముల చేత. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళారా. అందుకే తిమోతికి అంతగా చెప్తున్నాడు పౌలు భక్తుడు విశ్వాసం. 11వ వచనంలో కూడా చదవండి అక్క. అదే 4వ అధ్యాయం 11. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. విశ్వాసంలో మాదిరిగా ఉండు తిమోతి. నీ విశ్వాసంలో నువ్వు మాదిరిగా ఉండు, విశ్వాసులకు మాదిరిగా ఉండు. నువ్వు విశ్వాసం లేకపోతే నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండలేవు. నువ్వు నీ విశ్వాసం మూలంగా బ్రతకపోతే, నువ్వు విశ్వాసం కలిగి ఉండకపోతే
నువ్వు నువ్వు విశ్వాసానికి ఏం మాదిరి కాబట్టి విశ్వాసంలో మాదిరిగా ఉండమంటున్నాడు. విశ్వాసం గురించి ఎంతగా బోధిస్తున్నాడు చూడండి. 6వ అధ్యాయం 11 వచనం చూడండి అక్క. చాలా చాలా సార్లు ఉంది. దైవజనుడా ఆ, ఉమ్, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. చాలా. విశ్వాసం కొరకు ప్రయాసపడు. విశ్వాసం సంపాదించుకో, పోగొట్టుకోవద్దు విశ్వాసం. ఇది ఉచితంగా యేసుక్రీస్తునందలి విశ్వాసము కలిగి ఉన్నటువంటి నీవు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన నీవు విశ్వాసమును పోగొట్టుకో, విశ్వాసమును వెంటాడుకో, సంపాదించుకో. ఎంత రాస్తున్నాడు. అదే 2వ తిమోతి 2:22 చదవండి అక్క. 2వ తిమోతి 2. ప్రభును ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానము వెంటాడు. విశ్వాసము. ఎందుకంటే ఈ దినాల్లో విశ్వాసం నుండి తొలిపోతున్నారు, విశ్వాస విషయమై తగ్గిపోతున్నారు, విశ్వాస భ్రష్టులైపోతున్నారు. కాబట్టి విశ్వాసము, దేవుని ఎదుట విశ్వాసం కలిగి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును అని అతడు వెనుక తీసినడం ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడు చూడండి, విశ్వాసులు వెనుక తీసేవారుగా ఉన్నారు. ఎందుకు? విశ్వాసం నుండి తొలిపోవడం ద్వారా, విశ్వాస విషయమై తప్పిపోవడం ద్వారా వెనుకంజ వేస్తా ఉంటాం. విశ్వాసం కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. విశ్వాసంలో నుండి తొలిపోయే దినాల్లో మనం ఉన్నాం. ఏర్పరచబడిన వారి విశ్వాసం కూడా పోగొట్టుకునే దినాల్లో మనం, ఏర్పరచబడిన వారి సైతం మోసపోయే దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ దినాల్లో దేవుని ఎదుట మన విశ్వాసం ఎలా ఉంది? దేవుని వాక్యం చెప్తుంది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి, విశ్వాస మూలముగా. మన విశ్వాసము ఎలా ఉంది దేవుని ఎదుట? మనం ఎలా నడుచుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుత దినాల్లో? అపోస్తలుల యొక్క విశ్వాసం చూడండి. 2 కొరింథీ 5:6 వచనం చదవండి అక్క. 2:5 అధ్యాయం 6. వెలిచూపు వల్ల కాక విశ్వాసం వలన కొలుచున్నాము. ఏమి స్టేట్మెంట్ వాళ్ళించి అపోస్తలులు ఏమని చెప్తున్నారు? వెలిచూపు వలన కాక. మేము వెలిచూపు వలన నడుచుకోవట్లే, మేము బాహ్య సంబంధమైన వాటిని చూస్తూ నడుచుకోవడంలే, మేము బాహ్య సంబంధమైన అసలు చూడట్లేదు. వెలిచూపుతోటి మాకు అవసరం లేదు, ఇప్పుడే వాటిని మేము చూడట్లేదు. వెలిచూపు వలన మేము నడుచుకోవట్లేదు. ఎలా నడుచుకుంటున్నాం? విశ్వాసం వలననే నడుచుకుంటున్నాం. విశ్వాసం వలననే నడుచుకోవాలా. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవించాలా. కానీ జీవిస్తున్నారా ప్రస్తుత దినాల్లో విశ్వాసులు? అంటే ఎలా నడుచుకుంటున్నారు, ఎలా జీవిస్తున్నారు అంటే వెలిచూపు. ఇంకా 2వ అధ్యాయంలో కూడా ఒక మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 4. 2వ అధ్యాయం దేవుడి శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని, ఆధారం చేసుకొని ఉండవలను అని చెప్తున్నాడు. మన విశ్వాసము ఏం ఆధారం చేసుకొని? మన విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని ఉండకూడదు. దేవుని శక్తి చేసుకొని ఉండాలి. మన నమ్మకము మన దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన అడిగి ఊహించిన వాటన్నిటికంటే అత్యధికమైన శక్తి కలిగిన, అత్యధికంగా శక్తి కలిగిన వాడు.
అది విశ్వాసం. అందుకని వాళ్ళు అపోస్తులు ఆ రీతిగా నడుచుకుంటున్నారు. దేవుని ఎదుట విశ్వాసం కలిగి జీవించిన వాళ్ళు ఉన్నారు. మన మూల పురుషుడు, మన తండ్రి అందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని ఎదుట ఎలా నడుచుకున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా పిలుచువాడు దేవుని ఎదుట అతడు మనకందరికీ ఉన్నాడు. అబ్రహాము ఎలా నడుచుకున్నాడు దేవుని ఎదుట? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేదు వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు ఆయన దేవుడు. ఎవరంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాం. విశ్వాసం అంటే అదే. పౌలు భక్తుడు రాస్తూ 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువు. అదే విశ్వాసం. కనపడని వాటిని నమ్మడమే విశ్వాసం. కనబడనివి ఉన్నవి అని నమ్మడమే విశ్వాసం. జరగనివి జరిగినవి అని నమ్మడమే విశ్వాసం. అబ్రహాము అలాంటి విశ్వాసం కలిగి మృతులను సైతము లేపుటకు శక్తి గలవాడని ఎంచిన వాడై ఏకకుమారుని బలి అర్పించి మానవ రూపంలో పొందినాడు. ఆయన విశ్వాసం. కాబట్టి అపోస్తులు వెలిచూపు వలన నడుచుకోలేదు, విశ్వాసం వలననే నడుచుకున్నారు. విశ్వాసం వలననే నడుచుకున్నారు. కనుక ప్రస్తుతం మనం ఎలా నడుచుకుంటున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఇప్పుడు ఏం చూస్తున్నాం? వాళ్ళైతే వాళ్ళే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి. 13వ వచనం, 14వ వచనం చదవండి. 14వ వచనం, విశ్వసించి తిని గనక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్ముడు కూడా లేపి మీతో చూడండి. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడింది. మేము విశ్వసించినాం గనక, విశ్వాసం కలిగి ఉన్నాం గనక మాట్లాడుతున్నాం. ఆ విశ్వాసంతో కూడిన గలవారమై, అంటే రాయబడిన దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టినని ఎరిగి మేము విశ్వసిస్తున్నాం గనక మాట్లాడుతున్నాం. వాళ్ళ ధైర్యం ఏంటంటే వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. వెలిచూపు వల్ల నడుచుకోవట్లేదు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు? 19వ వచనం, 16వ వచనం చూడండి. 16వ వచనము, బాహ్య పురుషుడు కృష్ణ శిక్షలలో అంతర్య పురుషుడు దినదిన నూతన పరచబడుచున్నాడు. అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చదవండి. మేము దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. కనుక క్షణమాత్రం ఉంటూ మా త్వరగా చదవాలి. అంతకంతకి ఎక్కువగా నిత్యమైన మహిమ భారంలో కలుగు చేయుచున్నది. ఏనైనగా దృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏనైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యం. వాళ్ళు ఏం చూస్తున్నారు? కనబడే వాటిని చూడట్లే. కనబడే వాటిని వాళ్ళు కనబడే వాటిని చూస్తే అదే విశ్వాసము. చూడండి,
కాబట్టి ఇప్పుడు 23 వచ్చిన 24 వచ్చిన చదువు ఏలైనగా మనకు నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడింది. నిరీక్షింపబడినది కనబడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవరిని నిరీక్షించను. తాను మనము చూస్తున్న దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టు. ఇక్కడ చూడండి, పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? నిరీక్షింపబడినది కనబడినప్పుడు. మరి దేనికోసం కనిపెట్టుకుంటున్నావు? అది కనబడినప్పుడు కనిపెట్టుకోవడం ఎందుకు? నిరీక్షణతో పని ఉంది. అదిగో దానికోసం కనిపెట్టుకున్నాను, ఎదురు చూస్తున్నాను, అది కనబడుతుంది నాకు. ఇంకా నిరీక్షణతో పని ఏముంది? నిరీక్షణ కలిగి ఉండాల్సిన అవసరం ఏముంది? కనబడినప్పుడు నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడైనా నిరీక్షిస్తాడు. అక్కడ ఒక వస్తువు ఉంది, కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది, దానికోసం కనిపెట్టుకున్నా, దానికోసం ఎదురు చూస్తున్నా, దానికోసం నేను ఓపిక కలుగుతున్నానంటే అర్థం ఉందా? అరే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది కదా, అక్కడ ఉంది కదా, కనబడుతుంది, దానికోసం నిరీక్షణ ఎందుకున్నా? కాబట్టి మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుదుము. అందుకని వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. అదృశ్యమైనవి చూస్తే కనబడవు, అదృశ్యమైనవి చూడగానే కనబడవు, నిదానించి చూస్తే కనబడతాయి. ఈ నిదానంలో ఎంతో ఓపిక ఉంది, ఓపిక, నిదానం. పెద్దలు చెప్తుంటారు, నిదానమే ప్రధానం అంట. నిదానమే ప్రధానం. మనకు అన్ని తొందరగా జరిగిపోవాలి, తొందరగా జరిగిపోవాలి, తొందరగా అయిపోవాలి, తొందరగా. దేవుని కార్యాలు ఎప్పుడు అట్లా ఉండవు, నెమ్మదిగా జరుగుతాయి దేవుని కార్యం. కనుక తగిన కాలంలో ఆయన కార్యాన్ని త్వరపెడతాడు, తగిన కాలం అందు మనల్ని హెచ్చిస్తాడు, తగిన సమయంలో తగిన నిర్ణయ కాలంలో జరుగుతాయి, ఆయన నిర్ణయించిన కాలంలో జరుగుతాయి, ఆయన టైంలో జరుగుతాయి. మనకేంటంటే తొందరగా చూడండి. కాబట్టి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మేము దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మీద చూస్తున్నాం. కనుక మా విశ్వాసము, మా నమ్మకము, మా నిరీక్షణ కనపడని వాటి మీద. కాబట్టి మేము చులకని శ్రమ కొంతమందికి ఎక్కువైన నిత్యమైన మహిమ భారం కలగజేస్తాం. ఎలాగ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడేటివి ఎప్పుడు ఉండేవి కావు, కనబడేటివి ఎప్పుడు ఉండవు. అందుకనే మొదటి వచనంలో 5వ చెప్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం సిద్ధమైపోతుంది, ఇదంతా లయమైపోతుంది, కాలిపోతుంది. కనపడేది ఏదైనా సరే కాలిపోతుంది, కనపడనిదే స్థిరమైంది, అదే శాశ్వతమైంది, అదే నిత్యమైంది. కనుక దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అనిత్యం అంటే ఎప్పుడు ఉండేవి కావు, నిత్యం అంటే ఎప్పుడు ఉండేటి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో మన విశ్వాసం ఎలా ఉంది? మనకి విశ్వాసం కలవాలి. దేని మీద మన విశ్వాసం? దేని మనం చూస్తున్నాం? దేనికోసం మనం కనిపెట్టుకున్నాం? వెలిచూపు వల్ల నడుచుకుంటున్నామా? విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. కనుక వెలిచూపు మనం నడుచుకునేదంతా విశ్వాసం అని పేరుంది, కానీ మనం నడుచుకునేది విశ్వాసం అనుసరించి కాదు, విశ్వాస మూలంగా కాదు మనం జీవించేది. అంత వెలిచూపే. మరి ముఖ్యంగా ఎప్పుడంటే ఈ వెలిచూపును పర్టికులర్ గా మనం ఎప్పుడు చూస్తామంటే పెళ్లి సంబంధాల అప్పుడే చూస్తాం. అంతవరకు బాగానే ఉంటాం విశ్వాసాలుగానే, మంచి ఉత్తమైన విశ్వాసాలుగానే ఉన్నట్టు ఉంటాం. పెళ్లి సంబంధాల కాడికి వచ్చేసరికి వెలిచూపు వల్ల వెళ్ళిపోతాం, ఊపిరి కదా, ఎంత భయం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయం దేవుడు నాకు ఇచ్చిన భారమును బట్టి చెప్తున్నాను. కనుక మనం దేవుని ఎదుట మన విశ్వాసం ఎలా ఉంది? ఇంకా ఇవన్నీ మన విశ్వాసము, మన ప్రవర్తన, మన యొక్క భక్తి, మన హృదయం చెప్పుకోవడానికి ఇంకా సమయం లేదు. ఒక్కొక్క దాని గురించి కనుక
ఆ కేవలం వచనాలు మాత్రమే చూసుకొని ముగించు. మనం ఇప్పుడు విశ్వాసం గురించి నా నా ఎదుట నీతిమంతుడు విశ్వాసముగా జీవించను కానీ అతడు వెనుక తీసేదలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కనుక మనము నశించుటకు వెనుక తీవారం కాము. అంటే వెనుక తీస్తే నశించిపోతాం. వెనుక చూసిన వాళ్ళు ఏమైపోయినారో మనకు ఎగ్జాంపుల్ గా ఉన్నారు. చూడండి, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. ఏం ఘనకార్యం చేసిందని ఆమె ఏం చేసిందని జ్ఞాపకం చేసుకోవాలా? వెనక్కి చూసి ఏమైపోయిందో చూడండి, వెనక్కి చూసి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకనే మన దినాల్లో విశ్వాస విషయంలో వెనుకంజ వేసేవారు ముందుకే సాగవలసిన మనము విశ్వాసం ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని పరిస్థితులు వచ్చినా విశ్వాసంతోనే జీవించవలసిన మనము విశ్వాసం పోగొట్టుకుంటున్నాం. అందుకనే యెషయా గ్రంథంలో రాయబడింది 26:3 అది మనకు అందరికీ ఇష్టమైనటువంటి వాక్యం, కంఠస్థం వచ్చినటువంటి వాక్యం. చదవండి 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొని వాడు పూర్ణ శాంతి గలవానిగా, అంటే స్థిర విశ్వాసం కలిగిన వాళ్ళు ఆయన అనుకుంటారట. స్థిర విశ్వాసం, మన విశ్వాసం స్థిరంగా ఉండాల. చూడండి, కనుక స్థిరమైనటువంటి మనసు కలిగిన వారు, స్థిరమైనటువంటి హృదయం కలిగిన వారు, స్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళే ఆయన ఆనుకుంటారు పరిస్థితి ఏదైనా సరే. కనుక మనము ఆయన్ను ఆనుకునేంత విశ్వాసం మనకు ఉండాల. మనము చెప్పినంత సులభం కాదు ఆయన ఆనుకోవడం, చెప్పినంత బోధించినంత సులభం కాదు, చదివినంత సులభం కాదు ఆయన మీద ఆనుకోవడం. అలా మనకు ఆయన మీద ఆనుకునేంత విశ్వాసం ఉండాలి. మనకు ఏ పరిస్థితి అయినా సరే ఆయన మీద ఆనుకోవాలి. వాళ్ళను ఆయన పూర్ణశాంతి విశ్వసించువాడు కలవరపడు, విశ్వసించువాడు సిగ్గుపడడు కదా, ఎన్ని మాటలు ఉన్నాయి. ఎంత గొప్పది విశ్వాసం, ఎంత గొప్పది విశ్వాసం యొక్క పరిమాణం ఏ స్థాయికి వెళ్ళిపోయింది. భక్తుల యొక్క విశ్వాసం ఎంత ఘనపరిచినాడు ఆయన. అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఇశ్రాయేలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు శతాధిపతి. చూడండి, విశ్వాసం యొక్క పరిమాణము, విశ్వాసం యొక్క స్థాయి, అంతస్తు ఎక్కడికి వెళ్ళిపోయింది. పేతురు భక్తుడు రాస్తూ విశ్వాసం బంగారం కంటే అమూల్యమైందని చెప్తా. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది బంగారం, బంగారం కంటే విలువైంది విశ్వాసం అంట. బంగారము కంటే బంగారం. చదవండి 1 పేతురు 1:1. 1 పేతురు చదవండి అక్క. నశించిపో సువర్ణ పరీక్ష వలన అగ్నిపరచున్నది కదా, శోధనల చేత పరీక్ష. బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. విశ్వాసం యొక్క స్థాయి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మన విశ్వాసం ఏంటంటే రొట్టెలు తేలేదనే సంగతి మర్చిపోయి వాళ్ళు చూడండి, వాళ్ళ శిష్యులు, అయ్యా మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారు, ఇంకా మీరు రొట్టెల గురించి ఆలోచిస్తారు. చచ్చిపోయి 4 రోజులు అయింది, కంపు కొడుతుంది అంటుంది. ఇప్పుడు చచ్చిపోయి 4 రోజులు అయింది ప్రభు, కంపు కొడతాడు. అది ఆమె నమ్మకం. చెప్పినాడు ముందే, పునరుత్థానమును జీవం నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినా బతుకుతాడు, బతికి నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడు చచ్చిపోడని ముందే చెప్తే, ఆయన అంత శక్తి కలిగిన వాడు. ఆయన వాళ్ళతో ఉంటే ఆయన ఎక్కడ ఉంచినారు? అదిగా సమాధి చేసిన ఈ రాయిది ఏంటంటే చచ్చిపోయి 4 రోజులు అయింది ప్రభా, కంపు కొడుతాడంట.
అది మన విశ్వాసం. అప్పుడు ఏమన్నాడు ఆమెతోటి, నువ్వు నమ్మినడలా దేవుని మనం నమ్మం. పరిస్థితి వచ్చినప్పుడు నమ్మం. పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాసంలో నుండి వెళ్ళిపోతాం. మనుషులు ఆశ్రయిస్తాం. ఎవరి మీద నుండి మన యొక్క హృదయాన్ని తిప్పుకుంటాం. అందుకనే విశ్వాసం లేని దుష్ట హృదయము నేను ఉన్నదేమో చూసుకొని అంటాడు. జీవం గల దేవుని విడిచిపోవునట్టు కదా. కాబట్టి పరిస్థితి వచ్చినప్పుడు మన విశ్వాసము నేను విశ్వాసం అడుగున్నానంటే చెప్పుకుంటే కుదరదు. ఈ విశ్వాసము పరిస్థితి వచ్చినప్పుడు చూపించాలి, కనపరచాలి. అది విశ్వాసం. పరిస్థితి వచ్చినప్పుడు మన విశ్వాసంలో నుండి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. మనుషులు ఆశ్రయించేవారు. కానీ ఈ మాటలు చెప్తున్నటువంటి నేను అంటే టైంలో వాస్తవానికి లాక్డౌన్ టైంలో అందరికి ఇబ్బందికరమైన పరిస్థితి. పెద్ద పెద్ద జీతాలు తీసే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా మంది పాస్టర్లకు మందిరాలు నడవట్లేదు, చర్చిలు నడవట్లేదు, వాళ్ళ ఆదాయం కానుకలు లేవు, పోషించేవాడ కష్టమని ఆయా మినిస్ట్రీస్ వాళ్ళు కొంత హెల్ప్ చేస్తా వచ్చినారు. ప్రొవిజన్స్, ఉప్పు, పప్పు, నూనె, సబ్బులు అవి అంటే వాళ్ళు చేసినది 1,2,500. అతని కోసము మెయింటైన్ చేసే పాస్టర్ లేకపోతే వాళ్ళని విమర్శించడం కాదు. కార్లలో తిరిగి 1, 2, 3 ఏసీలు ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళే 10 మందిని పోషించగలరు. అని వాటి కోసం ఎదుగుపడ్డారు. పాస్టర్లు పోతే పోయి మా శ్వాసంలో పునాది వేయబడినటువంటి సేవకులు కూడా వెళ్ళినారు. మరి అంటే నేను వెళ్ళలేదు, అందుకే ధైర్యం వెళ్ళలేదు. చాలా ఫోర్ చేసినారు. అన్న నీకేం లేదు, నీకు వచ్చేది కాంగ్రిగేషన్ కూడా లేదు, నీకు కానుకలు కూడా ఏమి రావు, తీసుకో, నీకు ఉపయోగపడుతుంది కదా. లేదు, ప్రభు పోషిస్తాను. నేను ఒక్కరి దగ్గర తెచ్చుకోలేదు. పరిస్థితి వచ్చినప్పుడు చూపించాలి మన విశ్వాసం. కనుక విశ్వాసము శోధించబడే పరిస్థితులు శత్రువు తీసుకొని వస్తాడు. విశ్వాసం పరీక్ష లాంటి పరిస్థితులు వస్తాయి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎగబడుతున్నారు, డబ్బు విమర్శించడం కాదు, బాధ డిమాండ్ చేస్తున్నారు డబ్బు కోసం. ఆ పార్టీ వాళ్ళు ఎందుకు ఇస్తారు, మీరే తీసుకున్నారు. విశ్వాసులు కాదు, పాస్టర్స్, దేవుని సేవకులైన వారు. వాళ్ళు ఇచ్చే వస్తువులు, వాళ్ళు ఇచ్చే బట్ట, వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని ఓటేస్తాం. 10,000 పార్టీ ఇస్తే, 15,000 పార్టీ ఇస్తే 2 పార్టీల దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను తీసుకోలేదు. కనుక ఏంటి మన విశ్వాసం? ఇంకా విశ్వాసం ప్రశ్నలు అయిపోతా ఉన్నారు. పరిశుధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకు శాపగ్రస్తమైన దాన్ని ఆశ పెట్టుకోవాలి? కనుక 2,500 లాక్డౌన్ లో నేను దాన్ని వదులుకుంటే ఈ కోవిడ్ అయిపోయేంత వరకు, కరువు కాలం తీరిపోయేంత వరకు సమృద్ధిగా శ్రేష్టమైన రైస్ ఇచ్చిన ప్రభు మాకు కింటాలు ఇచ్చిన, ప్రతి నెల సమృద్ధిగా డబ్బు ఇచ్చినాడు. దేవుడి మీద ఆధారపడితే మేము ఆ కరువులో మేము సమృద్ధిగా పోషించబడమే కాకుండా ప్రతి నెల ఇతరులకు సహాయపడే స్థితిలో దేవుడు ఇచ్చిన, ఆయన మీద ఆధారపడితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అంతే. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి బ్రతుకుతాడు. యేసులో చెప్పింది సత్యం. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉందో ఒకసారి మనకు పరీక్షించుకోవాలి. కాబట్టి చూడండి, మన దేవుని ఎదుట మన విశ్వాసం చూడండి. కనుక దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది? 2 కేవలం వచనాలు చదివి మన దాని గురించి చెప్పుకునేంత టైం లేదు కనుక ప్రవచితం అయితే మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము. వచనాలు చదవండి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం.
దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నాడు. చదవండి అక్క. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడినది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నడుచున్నాడు కదా, అదే అంతే ఉందక్క. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకోవాలా, కనికరమును ప్రేమించాలా, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. మన దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ప్రవర్తిస్తున్నాం? దీనులముగా ఉన్నామా? దేవుని దృష్టిలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడని ఆ మాట విని వణుకుచుండును వాడిని దృష్టించుచున్నానని చెప్పిన. మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంది? కనుక ఒక ప్రవక్త గురించి దూత చెప్పినాడు ఏమనంటే, నా నీ నడత విపరీతమైందని చెప్పినాడు. ఇలా సంఖ్యాకాండం విపరీతమైన బుద్ధి. కనుక విపరీతం అనేది మంచిది కాదు. ఆ వినాశకాలం ఏదో సామర్థ్యం, విపరీతమైన బుద్ధి వినాశక ఏదో అంటారు కదా. విపరీతం అనేది మంచిది కాదు. కనుక కీర్తనకాడు 119:29 ఏమంటాడంటే, అయ్యా కపటపు నడత నాకు వద్దయ్యా, దూరం చేయ్యా అని ప్రార్థన చేస్తాడు. చదవండి ఆ మాట. 119:29 కీర్తన. కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశము నాకు దయచేయము. సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేనే నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కపటపు నడత నాకు వద్దు, వేషధారణ వద్దు, నాకు మోసం వద్దు, నటన వద్దు, కపటపు నడత తీసే. కాబట్టి అబద్ధం వద్దు నాకు. ఈ భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. సామెతలు 30వ అధ్యాయంలో చూస్తే ఆగూరు అదే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వ్యర్థమైన వాటిని, అబద్ధం నాకు దూరం చేయ్యా. వద్దు, వ్యర్థమైన వద్దు, అబద్ధం నాకు వద్దు, కపటం వద్దు. కపటం. కాబట్టి దేవుని ఎదుట మనం కపటం కలిగి జీవిస్తే, కపటం కలిగి ప్రవర్తిస్తే